బోటి వండుకుంటున్నాం ఇవాళ. ఏమంటారు? అమూల్య. అమూల్య. అమూల్య సీరియల్. మా అమ్మ ఫేవరెట్ హీరో. నీ ఫేవరెట్ హీరో ఎవరే? విజయ్ దేవరకొండ. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగుండ్రా అండి. నమస్తే, ఎందరో తిండి వదులు అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇంట్లో వంట చేసి మస్తు రోజులు అయ్యింది. అసలే కార్తీక మాసం అయిపోయింది. మా అన్న మస్తు రోజుల నుంచి నాన్ వెజ్ తినలేదు. ఇప్పుడు తెలంగాణ స్టైల్లో, అన్నది ఆంధ్ర, తెలంగాణ స్టైల్లో బోటి కూర చేసి పెడదాము. అందుకని ఈ రోజు పోయి ఓ 2 కిలోల బోటి తెచ్చుకుందాం. బోటి ఎట్లా వండుకోవాలో కూడా చూపిస్తా. చలో ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి దగ్గర ఉన్న మటన్ షాప్ కాడికి పోయి ఇంత బోటి తెచ్చుకుందాం. నడువు. రెండు కిలోలు తెచ్చుకున్నాం బోటి. ఏంటిది అది? బోటి నేను తిన్న రోజే తెస్తావు శివ. నువ్వు ఎప్పుడు తెచ్చినా నువ్వు తినకపోతే మేము తింటాం కానీ నేను వండను. వండుకోపో నువ్వు. వారం కదా నేను తినను, వండను. నువ్వు తినకపోతే నేను వండుకోనికే రాదనుకున్నా. కాకపోతే మధ్య మధ్యలో డౌట్లు అడితే చెప్పు ఎట్లా వండుకోవాలి. చెప్తా. ఈ గ్యాప్లో మా అమ్మ నా అద్దాలు నా టోపీ లాక్కునేది. ఇంట్లో ఎందుకు ఓవర్ యాక్షన్ అని. కానీ మస్తు ఉన్నాయి. ఇదేనా ఇండ్లు ఉడకబెట్టాలా? గదే. అది కాదు, ఇది కుక్కర్. ఇండ్లోనేమో గుడ్లు పెట్టినాయి, బల్లి గుడ్లు ఇవి. ఏం గుడ్లు? అది ఉద్యంకాలకు దాంట్లోకి రాకుండా అవి వేసిరు. ఇది స్టమక్ అనమాట. ఇది లంగ్స్. అప్పుడైతే ఊరితే ఇంత లావ్ అవుతుంది అది. అదా ఇది మాది కనబడుతుంది. ఊపిరి గయ, అందుకే అంటారు ఊపిరితిత్తులని. ఇదంతా కొవ్వు. ఇవి కడుపులు అండ్ పేగులు. ఇది మళ్ళీ పొట్ట. నువ్వు తినని రోజు ఇట్లాంటివి తెస్తే ఏమనిపిస్తుంది నీకు? మంచ అనేది ఉండదు, ఎట్లనే ఉంటుంది. కడిగే ప్రాసెస్ గంట ఉంటుంది బోటికి. ఇప్పుడు మళ్ళీ ఇంకా చీచి కడగాలి. బయట మస్తు మంది బోటి ఎందుకు తిన్నారు తెలుసా? కరెక్ట్ క్లీన్ చేయరని. మనం ఇంట్లో కాబట్టి జబర్దస్త్ క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు. చాలా దాని పొంగుతుంది. సరే సరే మళ్ళీ అండ్లేస్తాం. కొంచెం తోడ నా ఆనందం కోసం. నాకు ఎవరైనా వద్దన్నారు అనుకో, అది నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. మా మమ్మీ చెప్తే నేను అది ఉల్టా చేస్తా. ఇది విజిల్ ముందే పెట్టాలా తర్వాత పెట్టాలా? ఇది ఒక 3 విజిల్లు వచ్చినాక అప్పుడు దాన్ని తీసి శుభ్రంగా కడుక్కొని దాని తర్వాత బోటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మా అమ్మతో పాటు పోయి సీరియల్ చూద్దాం. ఏం సీరియల్ ఇది? ఈ సీరియల్ మర్చిపోయినా రావస్తుంది, నోట్లోనే ఉంది, వస్తలేదు. అమూల్య. అమూల్య అని అంటారు కానీ ఏదో ఉండే. ఏమంటారు? అమూల్య. అమూల్య. అమూల్య సీరియల్. అమూల్య. అమూల్య. అమూల్యకి వచ్చిన బాధ రా ఇదంతా. పొద్దుకులు చూస్తుంది సీరియల్. మా టీవీ తప్ప కొట్టి పెట్టమన్నదు. అది మా అమ్మ ఫేవరెట్ హీరో. నీ ఫేవరెట్ హీరో ఎవరే? విజయ్ దేవరకొండ. ఏం సినిమా చూసినా విజయ్ దేవరకొండది? సినిమాలు మా సాంగ ఇంద్రధనుసు ఇప్పుడు తెచ్చే. ఇంద్రధనుసు పార్త్ అమూల్య. పార్త్ వాని పేరు వాడు వినడానికి వస్తాడు. మా అమ్మ వాళ్ళకి చూస్తే ఇందాక ఏదో అడిగినవారు నువ్వు బోటిది వస్తుంది. బోటి బోటి చేసుకోవచ్చు మనం. అంటే బోటిని ఇంకా ఎట్లా ఎన్ని రకాలుగా చేయొచ్చు మనం చేసుకుని? శనగపప్పు వేసి చేసుకోవచ్చు, గోంగూర వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ లెక్క కావాలంటానికి మరి గ్రేవీ లెక్క అయితే కొద్దిగా ఎసరు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లెక్క అవుతుంది. ఎసరు అంటే నీళ్ళు. బిగ్ బాస్ చూస్తుంది మళ్ళా. బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం నీకు? బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం? శివాజీ జర ఏజ్ అయినాడు కదా పాపం, శివాజీ మీద ఉంది. అంత వయసులో ఆయన చేస్తుందంటే 50 ఏళ్ళన్నా లేవు ఆయనకు. 50 ఉంటాయి. మరి అట్లా చేస్తుంటే కొంచెం ఆయన మీద కనికెరం మనకు.
కానీ అట్లా చూడకూడదే, ఎవరు మంచిగా ఆడుతారో వాళ్ళని చూడాలి. ఆయన చెయ్యి నొప్పున్నా ఒక రకంగా ఆడిండు. ఇప్పుడు అది యాక్టింగ్ కూడా అయ్యి ఉండొచ్చు, చెయ్యి నొప్పి ఉందని. ఇంకా మనకు తెలుస్తుందా, మనం మన దగ్గర లేరు కదా వాళ్ళు. ఆయన తప్ప ఇంకెవరు మంచిగా ఆడతలేరా? ప్రియాంక బాగా ఆడుతుంది, ప్రియాంక అర్జున్. వాళ్ళు సీరియల్ వాళ్ళు, అది సీరియల్ వాళ్ళు, అందుకని సీరియల్ వాళ్ళు అయినా కాకుండా వాళ్ళు బాగా ఆడుతారు. ఆమె కాడ ఓపిక బాగుంది. ఎవరి కాడ? ప్రియాంక కాడ అందరి మీద అరుస్తుంది కానీ మొత్తుకుంటది కానీ, అరిచినప్పుడు అరుస్తుంది కానీ చేసే పనుల కాడ కరెక్ట్ చేస్తుంది. ఎట్లా ఎవరితోటి ఎట్లా మాట్లాడాలనేది ఉంది ఆమె దగ్గర. మరి ఆ పిల్లగాడు కూడా బాగా. అర్జున్ కూడా కోపం ఎంత ఉందో తెలియదు కానీ ఎంత కోపం వచ్చినా కోపం అతి మీరు వచ్చింది అనుకో ఆసాడు అర్జున్. నా లెక్క ఎవరు రేపు అందులో? అందులో నా లెక్క అంటే ఈ అరుపు గిరుపు ఇట్లా. అర్జున్కు కోపం వస్తే ఆగాడు, నిదానం ఉంటే నిదానమే. అందులో చూస్తున్నా కదా నేను అంతేనా? నువ్వైనా అంతే మరి. ఎట్లంటే మన ఇద్దరు గొడవ పడుతుర్రు, ప్రశాంత్ ఆయన పేరేంది అమర్దీప్ పడుతుంటే ఒక్కటే ఒక మాట ఈయన కసిరిచ్చిన ఆయన కసిరి ఇద్దరు సైలెంట్గా అయిపోయారు. నేను కూడా కసిరిస్తున్నా అట్లే. అమర్దీప్ ఎట్లా ఆడతాడే? అమర్దీప్ ఏడుపు నెత్తి వీకేసుకుంటాడు పాప, అంత వీపు ఉంది ఆయన కాడ. మళ్ళీ ఆయన కోయే కదా పాపం, రెచ్చగొట్టుకురో నెత్తి కొట్టుకుంటాడు. ఇంకా ఓ అంటే ఏడుస్తాడు. పాపం అనిపించిందా నీకు? పాపం బాధ అనిపించింది కానీ అన్నా వద్దు అన్నా కానీ రారా నేను చూపిస్తా అని కూర్చుకో ఇట్లా నూకిండు కదా, నూకిండు అలా. అదైతే తప్ప ఆయనది. ఆయనదేనా తప్ప ఆయనది. నేను పోతున్నా బిగ్ బాస్ కి. నువ్వు పోతావు కానీ నీకు కోపం ఎక్కువ ఆసవు, నీకు అంత ఓపిక ఉండలేదు, మాట వాడలేవు నువ్వు పోయినా. కానీ ఇక ఏదో ఒకటి చేయాలంటే ఇక తప్పదు కదా. ఇక తప్పదు కానీ మరి ఓపిక ఉంటేనే అవుతుంది ఆ పని. ఆ బిగ్ బాస్లకు పోతే మా అమ్మ చూసినప్పుడల్లా, ఓ అమ్మ శివయ్య నువ్వు వద్దురా, నువ్వు ఓకరా, నువ్వు వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు వడవు, నువ్వు ఏడుస్తావు, మాతో కాదురా నువ్వు ఏడుస్తావు అంటుంది. పడవు నువ్వు నిజంగా ఆ మాటలల్లా వాడలేవు. అనుకుంటుర్రు మంచిగా అవుతున్నారు, నువ్వు ఒక మాట ఇంట్లో అన్నదనుకో 3 రోజులు మాట్లాడవు, 3 రోజులు తిండి తినవు. అది లెక్క. అంటే పాయని అట్లా దూడ్చుకొని ఇట్లా వచ్చి ఉంటేనే. శివనెత్తరు ఉంది కానీ నాకు ఉంది. శివనెత్తరు ఉన్నాడు, ఎవడైనా ఏం చేస్తాడు? మనకు ఇజద్మానం లేదు, ఎవడన్నా మాట అంటే పడతామా అంటాడా? మాట్లాడుకుంటూనే ఉంటాం అంతో. మరి కానీ అంత గనం నీ అంత గనం ఉండరు, ఉన్న అట్లా ఒక మాట అంటారు, మళ్ళీ 2 రోజుల తర్వాత దూడ్చుకుంటారు. కానీ ఇక వీళ్ళంత అయితే ఉండలేరు. అది మీ నాయన బాగా అయినా అది మంచిగా నేను చెప్తుంటావా? నాకు మా అమ్మకు నాకేదైనా గొడవ అయిందనుకో, మా నాన్న మంచిగా ఎంజాయ్ చేస్తాడు దాన్ని. చెప్తున్నావు ఆయన కాడికి, నువ్వు ఆయన అట్లా నొద్దు ఇట్లా నొద్దు మంచిగా, నేనే కరెక్ట్ అంటే ఒకవేళ నాకు మా నాయన గొడవ అయిందనుకో, మా అమ్మ అంటది అప్పుడు దాడికి వద్దను, ఆడే కరెక్ట్ అని అప్పుడు ఏమంటది. ఆపోజిట్లో జరిగినప్పుడు ఇక నీకు సంబంధం లేనప్పుడు నువ్వు మంచోడు అంటావు, నీ మీద ఏమైనా గొడవ అయితే చెడ్డోడు ఏం అనుకోను కానీ ఆ కోపం అంతే ఉంది ఉండని అనుకుంటావు అంతే. అట్లా అవుతారు. ఎందుకు నవ్వుకుంటున్నావు అని చెప్పి ఒకసారి ఎందుకు నవ్వుతున్నాడు వాడు అసలు అంతగానో? బోటి ఉడుకుతుంటే కూడా మంచి వాసన వస్తుంది కదా, దాని కసరంత వాసన మంచిది. అది చెట్ల రసం తినాలి, బోటే తినాలి కదా. బోటి అంగ బావా ముక్కు మూసుకుంటున్నా చూడు పెరుగుతుంది. ఎందుకు నువ్వు తినవరా ఈరోజు? మరి అంత మంచి వాసన వస్తుంటే అట్లా. మొత్తానికి ఏంటంటే మావునికి బోటి ఫ్రై లాగా కాకుండా జర్ర గ్రేవీ లాగా కావాలంట. ఆ గ్రేవీ లెక్కనే చేసుకుందాం. ఇంకా ఒక్క విజిల్ కూడా రాలేదేమే, ఇప్పుడే కదా అది పెట్టింది మనం. కదిలియాలంటుంది చేయనన్నది మళ్ళీ పోయి చేస్తుంది. చలో ఆ 3 విజిల్లు వచ్చినాక అప్పుడు ఆ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మా అమ్మ ఉల్లిగడ్డలు ఆ లక్కలూరులో నుంచి తెచ్చుకున్నది. ఉల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉందని ఎడబెట్టి చూపిస్తుందా, ఎంత 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 తెచ్చుకున్నది చూడు. పుణ్యానికి వచ్చినాయి అని ఏవి ఫ్రీ ఫ్రీ. ఇది మన గంప, ప్రసాదాల గంప. ఏం తిన్నా 2. అయితే లాస్ట్ వీడియోలో నేను వీడియో చేసినప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టిండు, అన్న చాప్ బోర్డు ప్లాస్టిక్ దాని మీద కాదు కట్టద్ది అంటే ఆయన కోసం కొనుక్కొచ్చిన, ఆయన చెప్పిండు అని. ఎందుకంటే మన మంచిగా చెప్పిండు కదా. మాస్టర్ షెఫ్ లెక్క వస్తుంది పొడుగు లేకపోతే అన్న పెట్టి నీళ్ళు తిప్పు.
ఆ సింకులో నీళ్ళు దాని మీద తింపితే పోతుంది. అవునా? ఇది కూడా ఒక హ్యాకా? గిలా షారు చేసుకున్నా. అవునే తక్కువ అవుతుంది. పోతుంది మాడే మూమెంట్ ఉన్న కుక్కర్ని దబ్బునంటే అడుగు కుక్కర్ని ఇట్లా పట్టుకొని అడుగున నీళ్ళు తిప్పాలి, మాడిపోదు. ప్రెషర్ అంతా పోయింది అప్పుడే పోతుంది. ఇది బాగుందిరా. వావ్ యమ్మీ. మీ మమ్మీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం ఫస్ట్. దీన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకొని పిసుకుందాం. బాండి వేడైంది, నూనె పోసుకుందాం. అందులో కొవ్వు మస్తు ఉంది కాబట్టి 2 పావులు వేసుకుంటున్నా చాలా. నూనె వేడైంది, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు లైట్గా పింక్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అది ఇమీడియట్గా వేయొద్దు. ఉల్లిగడ్డ వేసినప్పుడు కొంచెం అది వేగినాక అప్పుడు వేస్తే అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, లేకపోతే జర లేట్ అవుతుంది. కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకుందాం. చలో ఇప్పుడు బోటి వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు దాన్ని మగ్గిద్దాం. మూత పెడితే బాగా మగ్గుతుంది. దాని తర్వాత వచ్చి మసాలా అవన్నీ వేసుకుందాం. కారం వేసుకుందాం. రెండు నిమిషాలు అవుతుందా? కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర వేద్దాం, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు కలుపుకుందాం. అసలు మర్చిపోయినా, మా అమ్మ స్పెషల్ ధనియాలు పడేది. కొంచెమే ఉంది ఇది. సాల్ట్ కూడా మనకు షేక్తోనే వేస్తే కానీ వేసినట్టు ఉంటుంది. కొత్తిమీర తీసేయం అట్లే. మావాడు ఎసరు కావాలన్నాడు కాబట్టి నేను మర్చిపోయినా. దానికి ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడైనా ఎసరు వేసుకోవాలంటే వేడి నీళ్ళు పోసుకుంటే అది మంచిది. అంటే ఈ రీజను అది చిటికలే ఏం లేదు కానీ ఈ మసాలా అంతా పోకుంటుండడం కోసం. ఒకటేసారి కొత్తిమీర వేసుకొని బోటి కూర అయిపోయింది.
దీని పక్కకి అన్నం కూడా వేయండి. చలో తెలంగాణ స్పెషల్ బోటి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అచ్చా రైస్కి కాదు కానీ రోటీకి మంచి కాంబినేషన్. ఇటు గ్రేవీ ఏమన్నా లేకపోతే ఫ్రై లాగా అయితే ఇంకా అదిరిపోతుంది. నేను ఫ్రై అన్నా, వాడి మధ్యలో వచ్చి నాకు వాటర్ కావాలన్నాడు. తప్పాల మొహం వాడు. అండి 40 రోజుల తర్వాత నా తిన్నది, ఇప్పుడు 30 నెల. బోట్ అదిరిపోయింది. మీకు తెలిసిన ప్రాసెస్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి. మా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం ఇంకా మెల్లగా. ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మినిట్లో ఊరిలో వినిపిస్తూనే ఉంటాం మనం. ఎందరో తిరిగి పోతున్నాం. అందరికీ మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచాస్.